నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. స్వాతంత్ర సమరయోధుడికి ఘనంగా నివాళులర్పిస్తున్న భారతావని. ఢిల్లీలోని ప్రేరణాస్థల్లో బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. గుజరాత్లోని నర్మదా జిల్లాలో బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని. 9,700 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోదీ. జమ్మూ కాశ్మీర్ పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య. ఉగ్రదాడి కాదని, ప్రమాదమేనని ప్రకటించిన నళిని ప్రభాత్. అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్న జమ్మూ కాశ్మీర్ డీజీపీ. టారిఫ్లపై ట్రంప్ కీలక నిర్ణయం. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల తగ్గింపు స్వాగతించిన భారత్. పండ్లు, టీ, కాఫీ రైతులకు ప్రయోజనం. కోల్కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్. లంచ్ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసిన టీమిండియా. వార్తలోని వివరాలు. బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నమైన ఆదివాసీ వీరుడు బిర్సా ముండా 150వ జయంతి నేడు. ఆయన ధైర్యం, త్యాగం స్మరించుకుంటూ భారత ప్రభుత్వం నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించింది. బిర్సా ముండా ఆదివాసీ సమాజానికి చేసిన సేవలు, పోరాటాలు ఈ కథనంలో చూద్దాం. జార్ఖండ్లోని ఉలిహటు గ్రామంలో 1875 నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా పట్టుమని 25 ఏళ్లు నిండక ముందే బ్రిటిష్ దోపిడీకి ఎదురొడ్డాడు. జర్మన్ మిషన్ పాఠశాలలో చదువుతూ పాశ్చాత్య చరిత్ర, ఆంగ్లేయుల అణచివేతలను తెలుసుకున్నాడు. 1894లో దోపిడీదారులు ఆంగ్లేయులపై ఉద్యమం మొదలుపెట్టాడు. అబువా రాజ్ అంటే స్వయం పాలన కోసం పిలుపునిచ్చాడు. 1895లో మొదటి అరెస్టు, 2 ఏళ్ల జైలు శిక్ష. విడుదలైన తర్వాత 1899లో సాయుధ పోరాటానికి దిగాడు. ఓల్ గులాన్ అంటే గొప్ప తిరుగుబాటు. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉద్యమంలో అనుచరులతో కలిసి పోలీస్ ఠాణాలపై దాడి చేశాడు. భూస్వాముల ఇళ్లు, బ్రిటిష్ ఆస్తులు ధ్వంసం చేశాడు. కుంటి, తమర్, సర్వాడా ప్రాంతంలో బ్రిటిష్ పాలన స్తంభించింది. 1900 ఫిబ్రవరి 3న చక్రధర్పూర్ అడవుల్లో బిర్సా ముండాను అరెస్ట్ చేశారు. అయితే రాంచీ జైలులో జూన్ 9న అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయనకు కలరా సోకిందని అధికారికంగా చెప్పినప్పటికీ విష ప్రయోగమని చరిత్రకారులు, ఆదివాసీ సమాజం ఆరోపించింది. బిర్సా పోరాటం ఆదివాసీ హక్కులు, భూమి రక్షణ, స్వయం పాలనకు పునాది వేసింది. ఆయన స్ఫూర్తితోనే 1908లో చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్, 1949లో బీహార్ షెడ్యూల్ ఏరియాస్ రెగ్యులేషన్ వచ్చాయి. బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోంది. 2021లో నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. జార్ఖండ్లో బిర్సా ముండా స్మృతి ఉద్యానవనం, మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ఆదివాసీ భాషలు, సంస్కృతి పరిరక్షణకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, వన్ ధన్ యోజన కింద స్వయం సహాయ బృందాలు ఏర్పాటు చేస్తుంది. భూమి హక్కుల కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు బలోపేతం చేస్తూ ఆదివాసీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పిస్తుంది. బిర్సా ముండా జీవితం, పోరాటం దేశ స్వాతంత్ర ఉద్యమంలో అమూల్యమైన స్థానం కలిగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన విదేశీ పాలన, అన్యాయాలకు వ్యతిరేకంగా చేసిన త్యాగాలు ప్రతి తరానికి ప్రేరణ అవుతాయని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. జార్ఖండ్ ఆదివాసీ సంస్కృతి, సమృద్ధి, పోరాట గాథలు దేశాన్ని గర్వపెట్టేటట్టు చేస్తాయన్నారు. आदिवासी समाज सूर्य और वायु को, पेड़ पौधों को पूजने वाला समाज है। मैं इस पावन दिवस पर एक और जानकारी आपको देना चाहता हूं। भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उपलक्ष्य में देश के आदिवासी बाहुल्य जिलों में बिरसा मुंडा जनजातीय गौरव उपवन बनाए जाएंगे। बिरसा मुंडा जनजातीय गौरव उपवन में 500,000 वृक्ष लगाए जाएंगे। मुझे पूरा भरोसा है इसके लिए सभी का साथ मिलेगा, सबका सहयोग मिलेगा. జనజాతీయ గౌరవ్ దివస్ ఒక రోజు వేడుక కాదు. ఆదివాసీ సమాజం సమగ్ర అభివృద్ధికి బాధ్యత. ఆదివాసులు దేశ వారసత్వానికి జీవనాడి అని గుర్తిస్తేనే ఈ దివస్ పూర్తి సార్థకం అవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసీ ఉద్యమ నేత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. న్యూఢిల్లీలోని ప్రేరణాస్థల్లో బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీలు రాంబీర్ సింగ్ బిదూరి, బన్సరీ స్వరాజ్తో పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొని స్వాతంత్ర సమరయోధుడికి నివాళులర్పించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జన్ జాతీయ గౌరవ్ దివస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల్లో స్థానిక నేతలు, గిరిజన ఆదివాసీ నాయకులు పాల్గొని బిర్సా ముండాకు నివాళులర్పిస్తున్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని గుజరాత్లోని నర్మదా జిల్లా దేడియాపడాలో నిర్వహించనున్న జన్ జాతీయ గౌరవ్ దివస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. గిరిజన వర్గాల అభ్యున్నతి, గ్రామీణ మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా 9,700 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. గిరిజన సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంతో పాటు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాలను అమలు చేస్తుంది. ఈ రెండు పథకాల కింద నిర్మించిన 1,00,000 ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడానికి 748 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. నర్మదా జిల్లాలోని దేవ్ మోగ్రా ఆలయంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా మోదీ హాజరవుతారు. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారంతా పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటం జరిగిందని, పేలుడు దాటికి సమీపంలో ఉన్న సిబ్బంది ఘటనా స్థలంలోనే మరణించగా మంటల్లో చిక్కుకొని 25 మంది గాయపడినట్లు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదని, శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించామన్నారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైందని, పార్కింగ్లోని వాహనాలకు కూడా మంటలంటుకున్నాయని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ పేలుడుపై అవాస్తవాలను, అనవసర ఊహాగానాలను ప్రచారం చేయొద్దని జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్ హెచ్చరించారు. పేలుడుకు తామే కారణమంటూ పలు సంస్థలు పేర్కొంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీజీపీ ఈ మేరకు సూచించారు. పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ధృవీకరించిన డీజీపీ క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటం జరిగిందన్నారు. The sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives, 1 personnel of SIA, 3 personnel of the FSL team, 2 crime scene photographers, 2 revenue officials who were basically part of the magistrates team, 1 tailor who was associated with the team. In addition, 27 police personnel,
2 revenue officials and 3 civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital where they are being treated as we speak. జమ్మూ కాశ్మీర్ పేలుడు ప్రమాదమేనని ఎటువంటి ఉగ్రకోణం లేదని జమ్మూ కాశ్మీర్ లడఖ్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే తెలిపారు. ఈ విషాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 27 మంది పోలీసు సిబ్బంది, 2 రెవెన్యూ అధికారులు, 3 పౌరులు గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స ఆసుపత్రులకు తరలించారని, పేలుడుపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఎటువంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని లోఖండే కోరారు. Yesterday, on 14th November night at 11:20 p.m., in an unfortunate accidental incident, a massive explosion took place inside the police station Nowgaon in Jammu and Kashmir. As a part of standard and prescribed procedure, the recovered chemical and explosive samples were being forwarded for further forensic and chemical examination. Because of voluminous recovery, the said process was continuously attended for about last 2 days by following the standard operating procedure. Owing to unstable and sensitive nature of the recovery, it was being handled very carefully under the expert supervision. However, during the process, an accidental explosion took place at about 11:20 p.m. on 14th November, that is yesterday night. In this unfortunate accidental incident, 9 people have lost their lives, whereas 27 police personnel, 2 revenue officials and 3 civilians have received injuries. Injured were immediately rushed to the medical care and attention. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఎల్లమ్మ చెరువులో 5 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో చేప పిల్లల సైజు, రకంలో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు అన్ని చెరువుల్లో చేపలు వేస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్కు 3 లక్షల చేప పిల్లలు ఇచ్చామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు, 26,000 నీటి వనరుల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 5 లక్షల మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చేప పిల్లల పెంపకానికి సంబంధించి గతంలో కొంత పొరపాట్లు జరిగినాయి. చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు, పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రకటన. పోలీస్ మిస్ సీమా, చెప్పండి. ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం. కానీ నేను ఎందుకు? ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. డిజిటల్ అరెస్ట్? ₹1,00,000 ఇవ్వండి, బతికిపోతారు. ఇంత డబ్బా? సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము. ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు. జైల్కి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. అరే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హలో మమ్మా. హాయ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకొని జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల వైరల్ ఫీవర్తో బాధపడుతూ వీరంతా ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం చిన్నపిల్లల వార్డులో ఎప్పటిలాగే పిల్లలకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో అరగంట తర్వాత వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వెంటనే చిన్నారులందరినీ ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం బాధిత చిన్నారులంతా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలకు ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ ఆసుపత్రికి చేరుకొని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ తెలిపారు. ఆపదలో ఉన్నానని, డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే తన స్నేహితుడొకడు నిజమని నమ్మి 20,000 రూపాయలు పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీతను కేటీ రామారావు కలిశారు. మాగంటి నివాసానికి వెళ్లిన కేటీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరును కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజయం సాధించి 24 గంటలైనా గడవక ముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్పై దాడి నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సెర్ప్, నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో మినీ సరస్ ఫెయిర్ను జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత, హస్తకళలు, వివిధ ఉత్పత్తుల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. 62 ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు 40 స్టాళ్లు పూర్తి చేశామని DRDSను కలెక్టర్కు వివరించారు. ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న ఫెయిర్లో హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి యొక్క జిల్లాల మహిళా సంఘాలు 62 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వినియోగించి మహిళల అభివృద్ధికి సహకరించాలని DRDSను కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా PD జోనా, నాబార్డ్ AGM చంద్రశేఖర్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మినీ సరస్ మేళా పెట్టడం జరిగింది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 6 జిల్లాల స్టాల్స్, దీంట్లో వారికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో 62 ప్రోడక్ట్స్, 40 స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇది స్వయం సహాయక సంఘాల మహిళలందరూ కూడా తయారు చేసిన ఉత్పత్తులు. తర్వాత ఇవి మన వరంగల్, పాత వరంగల్కు సంబంధించిన అన్ని జిల్లాలకు, అన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులు, వారి ఏరియాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు ములుగు అంటే ఏటునారం సైడ్ ఉన్న ఇప్ప పువ్వు సంబంధించి కానీ, అక్కడ అడవిలో దొరికే తేనె కానీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అట్లాగే జనగామలో, తర్వాత బచ్చనపేట ఏరియాలో తయారు చేసే ప్రత్యేకమైన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జ్ పర్వీన్ కౌసర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సున్నితమైన విషయమని, అందరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ రమణారావు మాట్లాడుతూ దేశంలో పిల్లల సంరక్షణకు కఠినమైన చట్టాలు అమలవుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14న అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ బాలల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి కావాల్సినటువంటి బాలల హక్కుల గురించి కానీ, మన
శిశు సంక్షేమ వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుండి వాళ్ళకి అన్ని రకాలటువంటి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని ప్రభుత్వం ద్వారా అందించేటువంటి అన్ని చేస్తూ వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తూ అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు బాలల హక్కుల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. బాలల దినోత్సవ సందర్భంగా కూడా జెడ్పిహెచ్ఎస్లో పిల్లల కోసం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క చట్టాల గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి, తర్వాత ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ బాలల వారోత్సవాల్ని ఈ నెల 14 నుంచి 21 వరకు చేస్తున్నట్టున్నారు. అలాగే బాలలకు సంబంధించి అనేక అంశాలను కూడా వాళ్ళకి వివిధ రకాల కళారూపాల ద్వారా తెలియజేశారు. దేశంలో కాశ్మీర్కు మాత్రమే పరిమితమైన కుంకుమ పువ్వు సాగు ఇప్పుడు తెలంగాణలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో సాకారమైంది. కృత్రిమ వాతావరణంలో ఏరోపోనిక్ పద్ధతిలో ఈ అద్భుతం సాధ్యమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. కాశ్మీర్లోని పంపోర్ ప్రాంతం కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. శీతల వాతావరణం, ప్రత్యేకమైన నేల పరిస్థితులు ఉండటంతో ఇక్కడ మాత్రమే ఈ బంగారు పంట సాగుతుందని అందరూ భావించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో డాక్టర్ పిడింగం సైదయ్య నేతృత్వంలోని బృందం దీనిని సాధ్యం చేశారు. కాశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కేవలం 200 చదరపు అడుగుల ల్యాబ్లో, అంటే 10x20 అడుగుల ఒక గదిలో 1 ఎకరం కాశ్మీర్ సాగుకు సమానమైన కుంకుమ పువ్వును పండించారు. ఇక్కడ మట్టి అవసరం లేదు. ఏరోఫోనిక్ విధానంలో మొక్కలు గాలిలోనే పెరుగుతాయి. ప్రత్యేక గోలైట్స్ నీలం, ఎరుపు, తెలుపు రంగులలో పగలు, రాత్రి చక్రాన్ని అనుకరించారు. హ్యూమిడిఫైయర్తో తేమ, హెచ్ఈపిఏ ఫిల్టర్తో కార్బన్ డయాక్సైడ్ నియంత్రణ, కూలింగ్ సిస్టంతో ఉష్ణోగ్రత అన్నీ కాశ్మీర్ ప్రాంతానికి సమానంగా ఉంచారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ దండి రాజిరెడ్డి ప్రోత్సాహం, నాబార్డ్ ఆర్థిక సహకారం అందించాయి. విజయం సాధించడంతో నాబార్డ్ యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ ఏజీఎం మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షెహనాజ్ మాట్లాడుతూ కాశ్మీర్ వాతావరణం లేకుండానే ఏరోఫోనిక్స్ ద్వారా కుంకుమ పువ్వును పండించామని తెలిపారు. ఇది యువ రైతులకు కొత్త అవకాశం కల్పిస్తోందన్నారు. సాంప్రదాయ పద్ధతిలో గనక భూమిలో పండించే కుంకుమ పువ్వు సాగు మన కాశ్మీర్లోనే సాధ్యమవుతుంది. అలా కాకుండా కాశ్మీర్లో ఉన్న వాతావరణ పరిస్థితులను ఈ ప్రయోగశాలలో కల్పించేసేసి ఈ 200 SFT ల్యాబ్ లో మనం ఏరోపోనిక్స్ విధానంలో, ఇది అత్యాధునికమైన విధానము. ఇందులో ఏంటంటే మట్టి లేకుండా నీరు తక్కువగా ఉపయోగించేసేసి పంటను తీసుకుంటాము. కాశ్మీర్లో ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే వాతావరణంలో తేమ కానీ, ఉష్ణోగ్రతలను కానీ, కార్బన్ డైఆక్సైడ్ ని మనము ఈ ప్రయోగశాలలో కల్పించేసేసి సక్సెస్ఫుల్ గా మేము ఈ కుంకుమ పువ్వు సాగును చేస్తున్నాము. విద్యార్థులు షణ్ముఖవర్ధన్, కౌశిక్, ఎండి సాజిద్ మాట్లాడుతూ ల్యాబ్లోనే కాశ్మీర్ను చూశామని తెలిపారు. మట్టి లేకుండా పంట పండించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ సాంకేతికత నేర్చుకుంటే ఎక్కడైనా కుంకుమ పువ్వు సాగు చేయొచ్చని పేర్కొన్నారు. కుంకుమ పువ్వు అనేది కాశ్మీర్లోని ప్యాంపర్ విలేజ్లోనే పండుతుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అక్కడ, కాబట్టి అక్కడే పండుతుంది. ఆ వాతావరణాన్ని మేము ఇక్కడ ల్యాబ్ క్రియేట్ చేసి ఆ ల్యాబ్లో ఇక్కడ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాము. మాకు సాఫ్రాన్ కల్టివేషన్ అనే మాడ్యూల్ ని ఇవ్వడం జరిగిందండి. చిల్లింగ్ టెంపరేచర్ నార్మల్ గా 7 to 11 degrees Celsius వరకు నైట్ అండ్ డే టైం నుంచి మనం చేసామండి. లైట్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి బ్లూ లైట్ మరియు రెడ్ లైట్ అండి. రెడ్ లైట్ ఎక్కువ ఉంటే మనకు వెజిటేటివ్ గ్రోత్ వస్తుందండి. బ్లూ లైట్ గా మనం ఎక్కువ టైం కేటాయిస్తే మనకి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇక్కడ మనము యాజ్ ఎ సాయిల్ మీడియా అని యూజ్ చేసుకొని దాన్ని బల్బ్ అంటే కార్మ్ ఉంటుంది కదా, సాఫ్రాన్ కార్మ్, ఆ కామ్స్ నుంచి ఇంకా మల్టిప్లికేషన్ పర్పస్ కోసం అని ఇంకా కామ్స్, ఎందుకంటే మనం మళ్ళీ కొనం కాబట్టి ఇప్పుడు ముందు మేము తెప్పించిన ప్యాంపోర్ విలేజ్ నుంచి కామ్స్ అనేది తెప్పించాము. ఎందుకంటే మనం కామ్స్ ని మల్టిప్లై చేసుకోవచ్చు. కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇక తెలంగాణలోనూ వికసిస్తుంది. సాంకేతికత, పరిశోధనలతో అసాధ్యమైనది సాధ్యమవుతుందని మోజర్ల ఉద్యాన కళాశాల నిరూపించింది. ఈ విజయం దేశవ్యాప్తంగా కుంకుమ పువ్వు సాగుకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు 20 విడతల్లో 3,70,000 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. భూమి వివరాలు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై ఉండి బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే పీఎం కిసాన్ ప్రయోజనాలు అందుతాయని అధికారులు మరోమారు స్పష్టం చేశారు. దేశ ఐటీ రంగానికి హైదరాబాద్లోని హైటెక్ సిటీ సంకేతంగా నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో పీయూష్ గోయల్ పాల్గొని స్పేస్ సిటీ, డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో మొదటిగా ఏర్పాటవుతున్న డ్రోన్ స్పేస్ సిటీలు సాధారణ ప్రాజెక్టులు కావని, అభివృద్ధిలో గొప్ప మార్పులు తీసుకొస్తాయన్నారు. రక్షణ రంగంలో డ్రోన్లకు డిమాండ్ పెరుగుతోందని, ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లతో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం చూసిందన్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ప్రతి భారతీయుడు చేతిలో స్మార్ట్ ఫోన్, ప్రతి రైతు పొలంలో డ్రోన్, ప్రతి ఇంటికి అభివృద్ధి అనేది మోదీ కలగా వివరించిన పీయూష్ గోయల్ 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందామన్నారు. The world recognizes India's leadership. Prime Minister Narendra Modi clearly has demonstrated to the world very compassionate leadership, but very strong leadership. We will. దుబాయ్ ఎయిర్ షో 2025 కోసం భారత వైమానిక దళం ఐఏఎఫ్ బృందం ఆల్ మక్తూమ్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయింది. సూర్యకిరణ్ ఏరోబేటిక్ టీం, తేజస్ ఫైటర్ జెట్లు ఈ షోలో పాల్గొంటున్నాయి. నవంబర్ 17 నుంచి 21 వరకు జరగనున్న ఎయిర్ షోలో 1500కు పైగా ప్రదర్శనలు, 490 ప్రతినిధి బృందాలు, 200కు పైగా విమానాలు పాల్గొంటాయని ఐఏఎఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. సుంకాల విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు, రాజకీయంగా ఒత్తిడిని అధిగమించేందుకు పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తగ్గించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో, నారింజ, టమాటాలు, బీఫ్ వంటి వాటిపై విధించిన సుంకాలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. భారత్తో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతులపై ట్రంప్ 25% సుంకాలు విధించడంతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అదనంగా మరో 25% పన్ను విధించారు. దీంతో అమెరికాలో పండ్లు, టీ, కాఫీ ధరలు దాదాపుగా రెట్టింపు సంతృప్తి వ్యక్తం కావడంతో పన్నులను తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భారత్కు చెందిన మామిడి, దానిమ్మ, టీ వంటి వ్యవసాయ ఎగుమతులకు ప్రయోజనం చేకూర్చింది. ఐపీఎల్ 2026కు ముందు ఆయా ఫ్రాంచైజీల మధ్య జరిగిన ట్రేడ్ అభిమానుల్లో ఆసక్తి రేపుతుంది. తాజాగా 8 మంది ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయినట్లు ఐపీఎల్ ధృవీకరించింది. రవీంద్ర జడేజా, సాయి కిరణ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి రాగా, సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్లో జట్టు కట్టనున్నారు. ఇక పేసర్ మహమ్మద్ షమి సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జైంట్స్కు మారారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ నుంచి లక్నో జట్టులోకి వచ్చాడు. మయాంక్ మార్కండే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముంబై టీంలోకి వచ్చాడు. నితీష్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు, డోనోవన్ ఫెరీరా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చాడు. తాజా మార్పులతో ఈసారి ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారుతుందంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా లంచ్ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. వికెట్ నష్టానికి 37 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. దీంతో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ మెడకండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ కూడా వేగంగా ఆడేందుకు ప్రయత్నించి 27 పరుగులకు అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ క్రీజులో ఉన్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా మరో 21 పరుగుల వెనుకంజలో ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్, సైమన్ హర్మన్, కార్బిన్ బోష్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఇద్దరు టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 33 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యంత అల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మిగతా జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శీతలగాలుల ప్రభావం పెరుగుతున్నందున చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం కూడా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు. స్వాతంత్ర సమరయోధుడికి ఘనంగా నివాళులర్పిస్తున్న భారతావని. ఢిల్లీలోని ప్రేరణాస్థల్లో బిర్సా ముండాకు పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. గుజరాత్లోని నర్మదా జిల్లాలో బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని. 9,700 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోదీ. జమ్మూ కాశ్మీర్ పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య. ఉగ్రదాడి కాదని, ప్రమాదమేనని ప్రకటించిన నళిని ప్రభాత్. అవాస్తవాలను ప్రచారం చేయవద్దన్న జమ్మూ కాశ్మీర్ డీజీపీ. టారిఫ్లపై ట్రంప్ కీలక నిర్ణయం. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల తగ్గింపు స్వాగతించిన భారత్. పండ్లు, టీ, కాఫీ రైతులకు ప్రయోజనం. కోల్కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య కొనసాగుతున్న టెస్ట్ మ్యాచ్. లంచ్ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసిన టీమిండియా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.